మద్యంపై వైఎస్ఆర్సీపీ రణభేరి. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు అమలాపురం నియోజకవర్గం ఎక్సైజ్ ఆఫీసు నందు వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అమలాపురం నియోజకవర్గంలో కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు, పేద ప్రజలకి సంపద సృష్టించట్లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఇది ఏమి కూడా సాక్ష్యాలు లేకుండా, లేకపోతే ఏదో వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి మేము చేయట్లేదు. ఏదైతే 3 నెలల క్రితం ఎక్కడైతే అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో మరి ఎక్సైజ్ అధికారులు ఒక ఇంటి పైన రైడ్ చేస్తే అక్కడ కోట్ల విలువ చేసే మరి నకిలీ మద్యం కానివ్వండి, బాటిళ్ళు కానివ్వండి, క్యాప్లు కానివ్వండి, దానిపైన వేసే స్టిక్కర్లు కానివ్వండి, లేదా ఇథనాల్ కానివ్వండి, ఇలా మొత్తం అంతా కూడా కోట్లు చేసే సామాన్లన్నీ అక్కడ దొరికాయి. సో ఇది ఎక్కడ అరెస్ట్ చేసిందేమో 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8 మంది కూడా చిన్న వాళ్ళే. వీళ్ళు కోట్ల విలువ చేసే సామాగ్రి కొన్నారు అంటే ఎవరు ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవరినైతే ఈ 8 మందిని అరెస్ట్ చేశారో వీళ్ళే ఇక్కడ అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణమే కాకుండా మరి మాకున్న సమాచారం ప్రకారం పాలకొల్లులో కూడా ఇలాంటి పరిశ్రమే పెట్టారు. జరుగుతున్నది ఏంటంటే ఇలాగే ప్రతి నియోజకవర్గంలోనే, ప్రతి జిల్లాలోనే కూడా నకిలీ మద్యం కుటీర పరిశ్రమల్ని పెట్టి తద్వారా నకిలీ మద్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు సంపద సృష్టించుకుంటూ పేద ప్రజల జీవితాల్ని మరి నాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇది ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఏదైతే నకిలీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతే వాళ్ళు కనీసం వైద్యం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పేద ప్రజల్ని పెడుతుంది అన్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గమనించి, మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరమే కూడా ఈ ఉద్యమం చేపట్టి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మరి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే. మా డిమాండ్లు ఏంటంటే ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులందరూ కూడా ఇప్పటికైనా మేలుకొని మరి బార్లు మరియు వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఈ అన్నిటిపైన రేడ్ చేసి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ఏ టైంకి వెళ్ళినా కూడా మనకి మద్యం అక్కడ దొరికేస్తుంది. సో దాన్ని అరికట్టి కొంచెం 10 గంటల దాకానో, 9 గంటల దాకా, 10 గంటల దాకానో నియంత్రించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా గుళ్ళు, బళ్ళు ఇవన్నీ దిక్కులన్నా కూడా ఎక్కడైతే వైన్ షాపులు కానివ్వండి లేదా బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వాటి లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. అంతేకాకుండా మరి చాలామందికి ఈ లైసెన్సులు ఏదైతే ఇంకొక దారిలో లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఇంకేదైనా వాళ్ళందరి లైసెన్సులు కూడా మరి క్యాన్సిల్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ, అంతేకాకుండా మరి ఎవరెవరైతే ఈ కల్తీ మద్యానికి బలయ్యారో మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ప్రతి మండలానికి కనీసం 20 మంది చనిపోయారు, ఈ కల్తీ మద్యానికి బలయ్యారు అని మాకున్న సమాచారం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ గనక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేయకపోతే భవిష్యత్తులో మేము ఈ పోరాటాన్ని తీవ్ర స్థాయిలో చేసి మరి ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్.